హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ టమాటా పప్పు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం టమాటా ముక్కల్ని కోసుకొని పప్పును ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక కచ్చవచ్చగా దంచిన చిన్నులపాయను వేసుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆనియన్స్ అని గ్రీన్ చిల్లీని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. ముక్క పట్టుకుంటే సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి తగినంత. తప్పకుండా ట్రై చేయండి. మన హోటల్ స్టైల్ లాగా చాలా బాగుంటుందండి టమాటా పప్పు. ఎప్పుడు ఒకేలా కాకుండా తప్పకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. కొంచెం వాటర్ పోయేంత వరకు మగ్గించుకోండి. అటు ఇటు వేయించుకుంటే టమాటా ముక్కల నుంచి వాటర్ వస్తుందండి. ఆయిల్లో వేగేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కల్ని. మనం ముందుగా పప్పుని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. టమాటా పప్పుకి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం గంటతో మాడకుండా అటు ఇటు కలుపుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మనం ముందుగా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండుని వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముక్కలకు పట్టేలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పప్పుని వేసుకొని వేయించుకోండి. కొంచెం మగ్గేంత వరకు 1 కప్పు వాటర్ పోసుకోండి. మనం పలచదనం ఒక 2 పొంగులు వచ్చేంత వరకు పప్పుని మగ్గించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చిక్కదనాన్ని బట్టి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని చిన్నులపైన కచ్చపచ్చ దంచిని వేసి లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పసుపు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పప్పుల్ని వేయించుకోండి. తర్వాత మనం కరివేపాకు వేసుకొని చిటపటలాడాక కొంచెం కొత్తిమీర వేగిన తర్వాత మనం పప్పు మీద పోసేసుకొని కలుపుకొని అంతేనండి. ఎంతో టేస్టీ హోటల్ స్టైల్ టమాటా పప్పు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.